ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎప్పుడు వీళ్ళు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కొంతమంది టీడీపీ సైకోలు, పచ్చ మీడియా సైకోలు, రారా గజ్జుకుక్కద్దా ఒక 13 ఏళ్ల యువతి, ఒక అమ్మాయి నీకెందుకురా? నీకెందుకు? ఆమె ఏడ్చుకుంటా ఆయన్ని ఎలాగైనా ఆయన్ని తాకాలి. కొంచెం తెలియదు నాకు మళ్ళీ అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. టీడీపీ సోషల్ మీడియా సైకో గాళ్ళు. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆప్షన్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? ఆర్టిస్ట్ గాలని మార్చండి రా, పేడ్ ఆర్టిస్ట్ గాలని అంటున్నారు. నేనెవరు? అత్తారింటికి దారేదిలో సన్యాసివిరా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. అరమ్మ ఎదవా, ఏదో ఒక రోజు ఆ 420 గాన్ని పిచ్చ కొట్టుడు కొడతాను. ఆహా, ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు. మేము ఏదో సాధారణ కుటుంబం అండి. A few moments later. బంగారం షాప్ ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది, చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. పాప నేను రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని. అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి, నేను కూడా జాబ్ చేసుకుంటాను. నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. స్కూల్ ఫీజు 1,00,000కు తక్కువ లేని స్కూల్లో చదివిస్తున్న గోల్డ్ షాప్ ఓనర్. ఆయన నన్ను పట్టుకొని ముద్దు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నమ్ముందే అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన, కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వదలను. మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను, నేను ముందుకు వస్తాను. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? ట్రోల్ నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలి? మామూలుగా ట్రోలింగ్ చేసి చెప్పు తీసుకుని పడ్డంటే రాలకొడతాను పెడతావా? రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇప్పుడైతే మాకు అమ్మఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మాకు నీకు నేను ఏం ద్రోహం చేశాను రా? ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు అసలు. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. నాకైతే ఇది చాలా, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. బాగా మోటివేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కడుపు మంటను దాచుకోలేకపోతున్నాడు. ఆయన మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ఏంటి ఛాలెంజా? 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి. 7 సేవలు అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా? జుట్లో నలుగున్నావు నాకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నా నీ కళ్ళకి నేను? ఆర్బీకేల ద్వారా పూర్తిగా తక్షించిన పరిస్థితులలో అబ్బో దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2004. ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. పోనీ చంపేనా? ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. వీడికి ఏమైందిరా? సరిగ్గా చెప్పి చావండ్రా. తీవ్రమైన పరిణామాలుంటాయి. మర్చిపోవడానికి భలే భలే మగడవేలు నానివంట్రా. అయ్యయ్యో, ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇంత దిగజారి అయితే రాజకీయాలు చేస్తారని అనుకోలేదు. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ, అసహనం, ఒక రకమైన కడుపు మంట. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారా? జైలుకి తీసుకెళ్లేది మీరే, స్టేషన్ చుట్టూ తిప్పేది మీరే. సార్ నేను ఎప్పుడు ఎక్కడున్నాను, ఏమన్నా పారిపోయానా? ఫోన్ ఆన్ చేసుకుని తిరిగాను కదా. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. 150 రోజులు నన్ను జైల్లో ఉంచుతారా? చంపేస్తాను.
నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఈ 5 నెలలు నన్ను ఏ రకంగా హింసించారో ఖచ్చితంగా చెప్తా. అవమానం చేసేది మీరే, కించపరిచేది మీరే. నీకోసమే వెతుకుతున్నారా? మీకు ఎలా కనిపిస్తా ఉన్నాను నేను? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. అలా సిగ్గుగా అనిపిస్తా ఉంది నాకైతే. నీ మొహం చూడు పోయా. అలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. నువ్వింత వెధవ్వని తెలిసిన తర్వాత ఇదే రాజకీయం, ఇదేమి ప్రభుత్వం అడుగుతున్నాం. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? మరి మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా? అన్నా మీరా? మీరంతా మ్యూజికల్ నైట్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు కదా 15వ తారీఖు రాత్రి విజయవాడలో. మరి ఎవరు? నేనే కదా. ఆయన అడ్డుకోవడం మీ వల్ల కాదు. స్టోరేజ్ దగ్గర నుంచి డ్రైనేజ్ దాకా బాగా డెవలప్ చేశారంట. అలా సిగ్గుందా మీకు? హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నా. ఏమనంటే రెడ్ బుక్ తెస్తాడట ఈ లోకేష్ గాడు. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. నువ్వు అను, రేపు ఈ పాడుగడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండు, మీ బాబు ఉండడు. మీరే మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. నువ్వు తీసే బుక్ ఏటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవాగుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఏం వాగుతున్నావు? అమ్మాయిలు ఓకే కదన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. వదిలిపెట్టండి రా నిన్ను, తోలంతో గుచ్చి చంపేస్తాను రా నిన్ను. తేల్చుకుంటాం ప్రతి ఒక్కడితో. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బి కేర్ఫుల్. వెంతరా అపరిచితుడు వచ్చేసాడు రా. గరుడ పురాణంలో దీనికి శిక్ష ఏంటో తెలుసా? మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? చిన్నప్పటి నుండి జగన్ అంటే ఇష్టము. నీలాంటి ఈజీగా అర్థం చేస్తాను తెలుసా? ఆయన నా డ్రీమ్ అది, ఆయనతో ఫోటో దిగాలని. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులరాయి డ్రీమా ఫోటో దిగడం? అవును. వినండి రా, మీరందరూ వినండి. 8th క్లాస్ రవీంద్ర భారతిలో చదువుతున్నా. స్పిరిచువల్ పవర్ వాడేనా? భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. చూడు, ఒకరిని బాగుపడినవరా, సహించేది లేదు.